ఉక్రూల్ వాస్తవ్యుడు తరచూ సాయిని దర్శించి, బాబా, మీరు మా ఊరు రండి అనేవాడు. ఒకసారి బాబా తన పటాన్నిచ్చి, మీ ఊళ్ళో దీనికి మందిరం కట్టించు, అదే నీకు షిరిడి, నీవిక్కడికి రానక్కర్లేదు అన్నారు. అతడు మరలా సాయిని దర్శించగానే బాబా, నేను మీ ఊరు వస్తే నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ స్వస్థానమే షిరిడి అన్నారు. అప్పుడు కేశవరావు, బాబా, నాకట్టు అనుభవం కలగాలి కదా అన్నాడు. తర్వాత అతడు మందిరం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. ఆ రోజు నుండి సమీపస్తులందరికీ చిత్రమైన అనుభవాలు కలగజొచ్చాయి. రాత్రి ఎవరో మందిరం తెరిచి ఆ ప్రదేశంలో తిరుగుతున్నట్లు, తెల్లవారుజామున మందిరంలోకి పోయి తలుపులేసుకున్నట్లు కనిపించేది. ఇంకా ఎన్నో అద్భుత అనుభవాలు కలగడం వల్ల భక్తులందరూ నిత్యం మందిరాన్ని దర్శించేవారు. ఆ విధంగా బాబా వాక్కు అమృతతుల్యమైంది. సాయి వాక్కు బ్రహ్మవాక్కు. ఓం సాయి శ్రీ సాయి